హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుహానా కలెక్షన్స్. సో చాలామంది కూడా ఇన్స్టాగ్రామ్లో నా రీల్స్ చూసి లొకేషన్ ఎక్కడ అని అడుగుతున్నారనమాట. ఒక 2-3 సాంగ్స్, అబ్బనితి అని దెబ్బ సాంగ్ కానివ్వచ్చు, పిల్లగాలి అల్లరి సాంగ్ కానివ్వచ్చు. సో ఆ లొకేషన్ ఎక్కడ అనేది ఈ వ్లాగ్లో చూపిస్తాను, ఓకేనా. నేను మైసూర్ ట్రిప్కి వెళ్ళినా అనేసి లాస్ట్ వీడియోలో చెప్పినాను. మైసూర్ ట్రిప్లో సెకండ్ డే మార్నింగ్ చర్చ్కి వెళ్ళినాక 12 ఆ టైంకి నేను ఈ బృందావన్ గార్డెన్స్కి అయితే వచ్చాను. ఎందుకంటే ఇది షూట్స్కి చాలా ఫేమస్ అనమాట. మన తెలుగు మూవీస్లో ద మోస్ట్ ఐకానిక్ సాంగ్ అబ్బని తీయని దెబ్బ ఇక్కడ ప్రజెంట్ నేను నిలబడిన చూడండి, ఈ స్పాట్లోనే తీశారు. అది కూడా నేను అక్కడ పోయినాకనే కనుక్కున్నాను అనమాట. ఎందుకంటే డ్యాన్స్ రీల్స్ ఏదో ఒకటి షూట్ చేయాలనుకుంటూ చూస్తూ ఉంటే నాకు సడన్గా ఈ సాంగ్ గుర్తొచ్చింది. ఓపెన్ చేస్తే సేమ్ లొకేషన్. అండ్ ఇక్కడ ఒక్కటే కాదండి, చాలా లొకేషన్స్ ఉన్నాయి, చాలా డిఫరెంట్ లొకేషన్స్ ఉన్నాయి. ఫస్ట్లీ నేను ఫిషెస్ చూపించా కదా, అది అక్వేరియం చిన్నగా ఉంటుంది కానీ చాలా ఫిషెస్ ఉంటుంది. అండ్ లోపలికి వెళ్తే వామ్మో ఎన్ని లొకేషన్స్ ఉన్నాయో. లిటరల్లీ నాకు ఆ రోజు అస్సలకి బాగాలేదు. కొన్ని రీల్స్ తీసుకున్నాను ఎలాగో ఒకలాగా. బట్ ఒకవేళ నేను హెల్తీగా ఉంటే ఇంకా చాలా రీల్స్ అయితే తీసుకునేదాన్ని. సో మ్యాక్సిమం రీల్స్ అయితే తీసుకునికే ట్రై చేసినాను, హెల్త్ బాగాలేకున్నా కానీ. సో ఒక్కొక్క లొకేషన్ దేవుడా అనుకున్నాను. సో ఈ బృందావన్ గార్డెన్స్ వచ్చేసి మైసూర్ సిటీకి 12 మీటర్స్ దూరంలో మండ్య డిస్టిక్లో ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి కృష్ణరాజసాగర డ్యామ్ దగ్గర బిల్డ్ చేశారు. దీన్ని 1927లో స్టార్ట్ చేస్తే 1932కి ఈ గార్డెన్ కంప్లీట్ అయిందనమాట. సో ఇక్కడ చాలా మటుకు తెలుగు మూవీస్ కానీ సాంగ్స్ కానివ్వండి అప్పట్లో ఎక్కువ ఇక్కడనే ఈ స్పాట్లోనే షూట్ చేశారనమాట. ఎందుకో అనుకున్న లొకేషన్ చూసారా, అక్కడ వర్షం పడుతున్నప్పుడు ఆ వెదర్కి ఆ వైబ్కి చాలా బ్యూటిఫుల్గా అనిపించింది తెలుసా. అండ్ నాట్ ఓన్లీ డే టైం, నైట్ కూడా లైటింగ్స్కి సూపర్ ఉంటుందన్నమాట. సో డెఫినెట్లీ చాలా బాగుంటుంది. నేనైతే ఒక్కటే మీద రీల్స్ అయితే తీసుకుంటూనే ఉన్నాను. అండ్ ఇప్పుడు ఈ రీల్ చూస్తున్నారు చూడండి. సో ఈ రీల్ అయితే వర్షం పడేటప్పుడు పిల్లగాలి అల్లరి సాంగ్కి చేశాను అనమాట. స్లిప్పరీగా ఉంది ఫ్లోర్ అయితే, బట్ ఐ సమ్హౌ మేనేజ్డ్. ఇంకా ఈ రీల్స్ అన్నీ కూడా నేను నా ఇన్స్టాగ్రామ్లో పెట్టాను, ఒకసారి వెళ్ళి చూడండి. ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. సో చాలా రీల్స్ తీసినాను, చాలా అంటే కొన్ని రీల్స్ తీసినాను, బట్ నాట్ ఎనర్జెటిక్ ఐ థింక్ సో, బికాజ్ ఐ వాజ్ సిక్. సో అలా నేను కంప్లీట్గా వ్లాగ్ చూపించలేకపోయినాను బికాజ్ ఐ వాజ్ సిక్. కంప్లీట్ వ్లాగ్గా తీయలేకపోయినాను. బట్ చిన్న వీడియోస్ అయితే ఇలా తీసినాను అనమాట, బికాజ్ మీకు ఒక ఐడియా ఉంటుందనేసి. అండ్ మోస్ట్లీ నాకైతే చాలామంది అడిగారు ఎక్కడ ఈ లొకేషన్ అనేసి. ఐ డోంట్ నో, నాకు కూడా ఈ లొకేషన్ ఉందనేసి మా పెద్దమ్మ మా మమ్మీ వాళ్ళు చెప్తేనే తెలిసిందనమాట. సో ఇట్స్ వర్త్ గోయింగ్ అనిపించింది. అండ్ ఇక్కడ టికెట్ 15 రూపీస్ ఉంటుందన్నమాట, పర్ హెడ్ 15 రూపీస్ ఉంటుంది. అండ్ లోపల మనకి చాట్ ఐటమ్స్, స్టాల్స్, ఫుడ్ స్టాల్స్ అన్నీ ఉంటున్నాయి అన్నమాట. పెద్ద ట్రీస్ చుట్టూ ఎక్కడ చూసినా గ్రీనరీనే ఉంటుందన్నమాట. అండ్ పార్క్ లాగా ఉంటుంది. ఎన్ని వీడియోస్ పొద్దున పోతే సాయంత్రం వరకు ఉన్న ఎన్ని వీడియోస్ షూట్ చేసుకోవచ్చు అంటే, అలాంటి రీల్స్ పిచ్చోళ్ళకి ఇలాంటి ఒక గార్డెన్ మా సరౌండింగ్స్లో కానీ సిటీస్లో కానీ ఉంటే చాలా బాగుండేది. అండ్ అది మైసూర్లో ఉంది కాబట్టి ప్రతిసారి అయితే మైసూర్కి వెళ్ళి షూట్ చేయను కాబట్టి నేనైతే వెళ్ళినప్పుడే ఇంకొక 5 or 6 బాగుంటే ఒక 10 or 15 తీసుకునేదాన్ని. సో అలా ఇక్కడ మనకి రూమ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో రాయల్ ఆర్చిడ్ అనేసి ఉంది. మోస్ట్లీ ఇక్కడికి సెలబ్రిటీస్ వస్తారు. సో అది కూడా ఈ వ్లాగ్ లాస్ట్లో చూపిస్తాను. నేను లోపలికి వెళ్ళి అయితే షూట్ చేయలేదు, బట్ బయట నుంచి జస్ట్ అలా ఒక రౌండ్ వేసిన అనమాట. అండ్ నేనైతే చాలా రీల్స్, ఇదైతే అబ్బని తీయని దెబ్బ సాంగ్. సో ఈ రీల్ లింక్ కూడా షేర్ చేస్తాను, ఒకసారి చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే కనుక. సో ఇలా వాటర్ ఫౌంటైన్స్, నైట్ టైమ్స్ కూడా లైటింగ్స్తో చాలా బాగుంటుంది. కొంచెం అక్కడ స్లిప్పరీగా ఉన్నా కానీ ఓకే బాగుంటుంది. అంటే మీరు డాన్సర్, నేను డాన్స్ చేస్తాను కాబట్టి నాకు స్లిప్పరీగా అనిపించింది. అండ్ ఇది అంతా చుట్టుపక్కల అంతా గ్రీనరీ ఉంటుంది, పార్క్ లాగా ఉంటుంది, గార్డెన్ ఉంటుంది, అంతా నీట్ అండ్ క్లీన్గా ఉంటుంది అనమాట. లిటరల్లీ చాలా బాగుంటుంది అండ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది. అండ్ పక్కనే డ్యామ్ ఉంటుంది. ఇందాకనే చెప్పినాను కదా కృష్ణసాగర డ్యామ్ అనేసి, రివర్ కావేరీ మీద బిల్డ్ చేశారు. అండ్ అన్ఎక్స్పెక్టెడ్గా వర్షం పడ్డము, ఆ వర్షంలో డాన్స్ వేయడము అన్నీ కూడా అనుకోలేదన్నమాట. ఇంకా చాలా పెద్దగానే పడి ఉండే వర్షం, బట్ నేను కొంచెం బ్రేక్ తీసుకొని తగ్గినాక వేసాను. అండ్ చుట్టూ జనాలు కూడా చూస్తున్నారు. ఆ పిల్లోడైతే డాన్స్ అనుకుంటూ వెళ్ళాడు అనమాట. సో చాలా బాగుంది. అండ్ ఇది అనమాట ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. మీరు కూడా డెఫినెట్లీ విజిట్ చేయండి. అండ్ నేను ఇలా డాన్స్ వేసేటప్పుడు కొన్ని స్పాట్స్ అయితే నాకు స్పెషల్లీ బాగా నచ్చాయి అనమాట. అందులో ఈ స్పాట్ ఒకటి. ఇక్కడ ఇది వర్షం పడే ముందు క్లైమేట్ అనమాట. ఆ బ్యాక్గ్రౌండ్ కానివ్వండి, ట్రీస్ కానివ్వండి, ఎంత బాగుందంటే
దట్స్ రియల్లీ సచ్ బ్యూటిఫుల్ అనమాట. అండ్ కొన్ని కామెడీ సీన్స్ కూడా ఉన్నాయి. లైక్ నేను ఎంత సిగ్గుగా ఉన్నా కానీ డ్యాన్స్ వేసా కదా, అలా డ్యాన్స్ వేసి వేసి నా జడ అయితే ఊడిపోయిండే అనమాట. అది కూడా మీకు ఈ వీడియోలో వస్తుంది చూడండి. అన్ఎక్స్పెక్టెడ్గా నా ఎక్స్టెన్షన్ హెయిర్ ఏదైతే ఉంటుందో అది నేను డ్యాన్స్ వేసేటప్పుడు ఊడిపోయింది. అదిగోండి ఇక్కడనే ఊడిపోయి వెతుక్కుంటున్నా. నేను అసలు అనుకోలేదు. ఇంకా సరేలే మళ్ళీ జడ ఎవరు వేసుకుంటారనేసి అది అలానే పక్కన పడేసి నేను మళ్ళీ సాంగ్ వేరే రీల్ అయితే కంటిన్యూ చేశాను అనమాట. అలానే సో ఎండకి అట్లా వస్తుంది, మళ్ళీ వెంటనే వర్షం కూడా వస్తుంది. సో అలా ఉన్నిందనమాట ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుండింది. అండ్ ఇందాక మెన్షన్ చేశా కదా హోటల్ రూమ్స్ అనేసి. సో ఇక్కడ మనకి రాయల్ ఆర్కిడ్ అనేసి ఒక హోటల్ అయితే ఉందన్నమాట. చాలా లగ్జరీ హోటల్ అనమాట. సో పర్ డేకి ఇక్కడ రూమ్ రెంట్ వచ్చేసి 7,000 అనమాట. ఇదే అనమాట అది. సో మోస్ట్లీ ఇది సెలబ్రిటీస్ వచ్చే షూటింగ్ స్పాట్ కాబట్టి రెంట్ అయితే ఆ మాత్రం ఉంటుంది. వ్యూ బాగుంటుంది, ఫొటోస్ వీడియోస్ ఎవ్రీథింగ్ వాజ్ సూపర్ కదా. సో అందుకే రెంట్ ఆ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది, చాలా హై క్లాస్ లెవెల్లో ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద వీడియో గైస్. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. అండ్ వెళ్ళేటప్పుడు మాత్రం డోంట్ ఫర్గెట్ టు లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ ఆల్ in the next vlog. Tata, bye bye, take care.